సరే అందుకే మళ్ళీ మనీ ప్రైజ్ మనీ తీసుకుని నువ్వే కానీ ఇప్పటికే బోల్ డబ్బు ఎప్పుడన్నా సుధా ఎన్క్లేవ్లో థర్డ్ ఫ్లోర్లో అంటే ఇక్కడ ఇంచుమించు 60 ఫ్లాట్స్ వరకు ఉంటాయి. థర్డ్ ఫ్లోర్లో వీళ్ళు ఇన్మేట్స్ మొన్న 11th బయటికి వెళ్ళారు. తర్వాత ఈరోజు వచ్చి ఈవినింగ్ చూసుకుంటే ఇది లాక్ బ్రేక్ అయి ఉంది. లోపల అన్నీ కూడాను వాడు అఫెండర్ అన్నీ కూడాను గోల్డ్ ఐటమ్స్ కొన్ని క్యాష్ అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. సో దీని మీద ఈరోజు ఎస్పీ గారు నోటీసులో పెడితే ఇప్పుడు క్రూస్ టీము తర్వాత వీళ్ళంతా కూడా ఎక్స్పర్ట్స్ ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఉన్నాయి. అవి తీసుకుని వచ్చారు. ఆ డేటా ప్రకారం ఇదంతా సైంటిఫిక్గా చేస్తున్నాం. ఆల్రెడీ కింద మనకి సీసీ కెమెరాస్ ఉన్నాయి. అందులో కూడా మేము ఫుటేజ్ అది వెరిఫై చేస్తున్నాం. ప్రాపర్లీ క్లూస్ ఇంకొక నైట్ కల్లా రావడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి టెక్నికల్గా ఈ కేసుని మేము డిటెక్ట్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ అయితే మాకు. ఇప్పటికే ఎవరైనా మనం ఇల్లు విడిచి బయటికి వెళ్ళినప్పుడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి గత డిఎస్పీ గారు డిఎస్పీ ఆర్కే ప్రసాద్ గారు కానీ సిఐ గారు కానీ చాలాసార్లు చెప్పడం జరిగిందండి. ఈ ప్రజలకి దీని మీద సంబంధించి ఏదైనా అవగాహన కల్పించే విధంగా ఏదైనా మనం ప్రయత్నం చేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా మీరు వాల్యుబుల్. ఇక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్లో LHMS అనేది ఒక సిస్టమ్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. మీరు ఎవరైనా సరే పబ్లిక్ మీరు ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి మేము పలానా పని మీద వెళ్తున్నాం, ఈ టైం నుంచి ఈ టైం వరకు మేము ఉన్నామంటే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా LHMSని మేము ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అది ఏంటంటే కనుక వాల్యుబుల్. చాలామంది ఇప్పుడు ఏంటంటే కనుక వాల్యుబుల్స్ అన్నీ కూడా సేఫ్ లాకర్స్లో పెట్టుకుని వెళ్ళినా సరే ఇంకా ఏదైనా ఇంపార్టెంట్వి ఉంటాయి. కాబట్టి మళ్ళీ మీరు వచ్చే వరకు కూడా డెఫినెట్గా దానికి మేము రెస్పాన్సిబిలిటీ, మేము బాధ్యత వహిస్తాం. ఎందుకంటే ఏమాత్రమైనా చిన్న సెన్సర్స్ మీద వర్క్ చేస్తాయి. అవన్నీ కూడా చిన్న అలికిడి ఉన్నా సరే ఇమీడియట్గా మాకు కంట్రోల్ రూమ్కి కాల్ వస్తుంది. అలారమ్స్ అన్నీ మోగుతాయి. వెంటనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ. కాబట్టి పబ్లిక్ కూడా ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో ఈ లాక్డ్ హౌస్ మానిటర్ సిస్టమ్ని అవైల్ చేసుకుంటే ఇటువంటి అన్టువర్డ్స్ ఇన్సిడెంట్ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంచనిష్టం కంటే అదినిష్టం మంచిది. ఎందుకంటే మళ్ళీ పోవటం, మళ్ళీ మేము చేయటం, కోర్టు ద్వారా ప్రాపర్టీస్ తీసుకుంటాం అన్నీ కూడా. కాబట్టి మీరందరూ కూడా మీడియా పూర్వకంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే కనుక అందరూ కూడా ఈ LHMSని మీరు యూటిలైజ్ చేసుకుంటే ఇటువంటి ప్రాపర్టీ అఫెన్స్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా మోటార్ వెహికల్ మీద కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి స్కూల్స్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు ఇలాంటి దానికి సంబంధించినటువంటి కూడా ఏదైనా సదస్సులు చేసేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉందని అంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీస్. ఇక్కడ ఇంచుమించు 60 ప్లాట్స్ ఉన్నాయి.
అంతా కూడా విఐపీస్ ఉండే రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి డెఫినెట్గా మేము రోడ్ సేఫ్టీ దానికి ఏ విధంగా అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నామో అలాగే ప్రాపర్టీ థెఫ్ట్లన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా ఈ అవేర్నెస్ మీటింగ్స్ అనేది మన అపార్ట్మెంట్ వైజ్గా కానీ లేకపోతే ఇక్కడ లొకేషన్ వైజ్గా కానీ కండక్ట్ చేసి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి మీ ద్వారా డెఫినెట్గా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.